అక్కడక్కడ ఉంటారు తులసి వనంలో గంజాయి మొక్కలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న వాస్తవ పరిస్థితిని తమ తెలివితేటలతో మారుస్తారు. మాట్లాడితే వాట్సాప్ యూనివర్సిటీ అంటారు, బత్తాయిలు అంటారు, ఇంకోటి అంటారు. సంఘ పరివార శక్తులు, మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, అబో అవే పదాలు. ఈ వీడియోల్లో ఈ నామస్మరణలే ఎక్కువ. మ్యాటర్ చెప్పరా అంటే అది తప్ప ఇంకేదన్నా చెబుతామంటారు. ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే వెనక కనిపిస్తున్నటువంటి ఒక ఆవిడ ఉంది కదా, ఈవిడ ఆల్ ఆఫ్ సడన్గా కశ్మీర్ వీధుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడేమీ ఉగ్రవాదులు బేస్డ్ ఆన్ రిలీజియన్ చంపలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలా ఏమి చూడట్లేదు అనేలాగా మొత్తం మిక్సప్ చేసి మాట్లాడేస్తూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ అండి, మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఉగ్రవాదులు మతం ఆధారంగా చంపారు. హిందువులు సెపరేట్ అవ్వండి, ముస్లింలు సెపరేట్ అవ్వండి, ఆ నెక్స్ట్ హిందువులు గన్స్తో కాల్చబడ్డారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి కాశ్మీర్ వెళ్ళిపోయి కాశ్మీర్ వీధుల్లో ఇక్కడంతా ప్రశాంతంగానే ఉంది, ఇక్కడ అందరూ కూడా మంచిగానే ఉన్నారు, ఎవరు కాదన్నారు? కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానికులు చాలామంది, వాళ్ళు ముస్లిమ్సే కదా మోస్ట్లీ, వాళ్ళందరూ ఎవరైతే ఈ ఉగ్రవాద బాధితులు ఉన్నారో దాడుల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా భుజానెత్తుకొని పరిగెట్టారు. ఎందుకంటే అది గుట్ట కదా, నార్మల్ వే లేదు, గుర్రాలు లేకపోతే శారీరక శ్రమతోనే వెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో స్థానికులే సహకరించారు, బిస్మిల్లా బిస్మిల్లా అనుకుంటా. ఇవేమి అబద్ధాలు కావు. కానీ టెర్రరిస్టుల అటాక్ మతం ఆధారంగా జరిగింది, ఇది చెప్పండి. అర్థమవుతుందా? భారతదేశంలో ముస్లింలందరూ టెర్రరిస్టులని ఎవరూ చెప్పట్లేదు, ఎవరన్నా అంటే ఆ మాట అతిపెద్ద నేరం అవుతుంది. ఎంతోమంది ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశానికి ఎన్నో విశేష సేవలు అందించారు. స్వాతంత్ర్య పోరాటంలో వారు కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పటికీ కలిసిమెలిసి ఉన్నారు. విడగొట్టి ఈ యొక్క వైషమ్యాలని రెచ్చగొడుతున్నది ఎవరు అంటే అది అందరికీ తెలిసిన మ్యాటరే, రాజకీయ నాయకులు, మతోన్మాద శక్తులు. ఓకే, ఇప్పుడు అలాంటి మతోన్మాద శక్తులే ఈ ఉగ్రవాదుని తయారు చేస్తాయి. మానవత్వ విలువలు నేర్పేటటువంటి మత గురువులు అదే ముస్లింలలో కొన్ని వర్గాల వారిని, అక్కడ ఆపదలో ఉన్న వారిని సాయం చేసేలా చేశాయి. మీరు మీ మతం ద్వారా ఏం నేర్చుకుంటున్నారనే కంటే మీ మతం అనే పేరుతో మిమ్మల్ని ఎవరు ఏది ఎక్కిస్తున్నారు అనే దాని మీదనే ఏ మతస్థులైనా డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఈవిడ ఆల్ ఆఫ్ సడన్గా తను ఆ టూరిస్టుల్లో వన్ ఆఫ్ ది టూరిస్ట్ అన్నట్టుగా వెళ్ళిపోయారు. మొత్తం అంతా కూడా రాంగ్ పర్స్పెక్టివ్. ఒకసారి ఆవిడ మాటలు విందాం చూడండి. मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले कि आप हिंदू हो क्या, अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं मारा, ये इंडिया में मैसेज जा रहा है, ऐसा नहीं है. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు చూడండి. ఇంతకుముందే మన ఛానల్లో వీడియో చేశాను చూడండి. బాధితులు స్వయంగా చెప్పినటువంటి విషయాలే మనం చెప్తున్నాం, మనం కల్పించుకొని ఏం చెప్పట్లేదు. అలా చెప్పడం నేరం కూడా, పాపం కూడా. ఈవిడ అక్కడికి వెళ్ళిపోయి తౌదరమ్మ అని కొంతమందిని వెనకేసుకొని ఉగ్రవాదులు అలా చంపలేదని చెప్తోంది. ఉగ్రవాదులను ఎందుకు వెనకేసుకొస్తున్నావు? ముస్లిమ్స్ని వెనకేసుకురావడం వేరు, ఉగ్రవాదులను వెనకేసుకురావడం వేరు. ఈ తేడాను ఎందుకు కనబరచట్లేదు? రెండు ఎందుకు మిక్స్ చేస్తున్నావు? అసలు నువ్వెవరు అది కూడా మాట్లాడదాం. ప్రత్యేకించి ఇవిడ చెప్పనక్కర్లేదు కదా ఆ విషయాలన్నీ. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పర్యాటకుల యొక్క డబ్బుల మీదనే బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి దాడుల కారణంగా ఆ స్థానికుల్లోనే కొంతమంది ఇన్ఫార్మర్లు ఉన్నారు. దీనంతటి వలన ఇంత పెద్ద బీభత్సం జరిగింది. భయపడి పర్యాటకులు వెళ్ళిపోతారు, మళ్ళీ కాశ్మీర్లో అడుగు పెట్టడానికి డౌట్ పడతారు, ఆలోచిస్తారు. ఈ టైం పీరియడ్లో ఉపాధి కోల్పోతారు. ఇప్పుడు ఈవిడ వచ్చేసి ఉగ్రవాదుల చర్యను తక్కువ చేసి అది పెద్ద క్రైమ్ కాదన్నట్లుగా, ఉగ్రవాదులు మతాలు చూసి చంపలేదన్నట్లుగా, మరోపక్క అక్కడ స్థానిక ముస్లింలను ఉద్ధరిస్తున్నట్లుగా. స్థానిక ముస్లింలను ఈవిడ ఉద్ధరించక్కర్లే. అక్కడ ప్రభుత్వాలు, ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఫోర్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే దానికి మళ్ళీ చెప్తాను చూడండి. ఇలా మరి మామూలుగా కాదు, చాలా పెద్ద పులిహోర కలపడానికి గల కారణం ఏమిటి అంటే
అసలు ఘట్టం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఒక మహిళా టూరిస్టు కాశ్మీర్ నుంచి వాళ్ళు హిందువులా అని అడిగి సెలెక్ట్ చేసి చంపినట్లు ప్రచారం నిజం కానే కాదు, స్థానికులు ఇక్కడ అందరినీ సమానంగా చూసుకుంటారు, వాళ్ళు చంపింది హిందువుల్ని కాదు భారతీయుల్ని అంటూ వీడియో సెక్యులర్ పక్షులన్నీ ఒక ప్లాన్ ప్రకారం వైరల్ చేశారు. ఇప్పుడు మనం చూసిన వీడియో, ఈ సెక్యులర్ స్త్రీమూర్తి గారి వీడియో వైరల్ అయింది. ఈమె గారి ప్రకారం ఉగ్రవాదులు భారతీయుల్ని చంపారు, హిందువుల్ని చంపలేదు, అదే మత ఆధారంగా చంపలేదు, హిందువులను సెలెక్ట్ చేసి చంపారు అనేది ప్రచారం మాత్రమే అంటూ ఒక టూరిస్ట్ లాగా ప్రెస్ వాళ్ళతో మాట్లాడింది. ఇంతకీ ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మన వాళ్ళు తవ్వితే ఇదిగో ఈ ఫోటోలు బయటపడ్డాయి. ఈమె పేరు పూజా జాదవ్. ఈమె కాంగ్రెస్ మరియు శరద్ పవార్ పార్టీలకు చెందినది. రాహుల్తో భారత్ జోడో యాత్రలో పాల్గొంది. ఈ వీడియో మాట్లాడిన వెంటనే వైరల్ చేశారు. ఓకే, మా భర్తలను మతం అడిగి చంపేశారు అని సర్వం కోల్పోయి రోధిస్తూ చెప్పినటువంటి హిందూ స్త్రీల మాటలకు కూడా విలువ ఇవ్వకుండా ఓట్ల కోసం వారి మాటలనే అబద్ధాలుగా సాటి హిందూ స్త్రీలే ప్రచారం చేస్తూ ఉండటం దురదృష్టకరం. ఇవి ఆమె ఫొటోస్ అండి. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో ఆమె ఫొటోస్. ఇది వైరల్ అయినటువంటి వీడియో ముఖ చిత్రం. కనుక ఇలా ఉంటారండి, ఇన్ని రకాలుగా దాడులు చేస్తూ ఉంటారు. నిజం తప్ప అన్నీ మాట్లాడతారు. వీళ్ళకు శాపం ఏంటి అంటే నిజం మాట్లాడితే వీళ్ళ తల 1000 ముక్కలు అయిపోతుంది. కనుక మనమే జాగ్రత్తగా ఉండాలి, నిజాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే సత్యమేవ జయతే.